Welcome to my channel Andoni Maths Media. Previous two videos లోనూ మనం pair of side runs లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాము. అలాగే ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అలాగే ఇప్పుడు కూడా మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అలాగే కొన్ని షార్ట్ కట్స్ నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో. సో ఇవాళ వచ్చి ఫస్ట్ క్వశ్చన్, ది కండిషన్ దట్ వన్ ఆఫ్ ద లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 will bisect the angle between the coordinate axes is. Will bisect between angle between the coordinate axis is one of the options. Okay na? ఇప్పుడు ఏం కావాలి మనకి, కండిషన్ కావాలి. ద కండిషన్ దట్ వన్ ఆఫ్ ద లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 bisect ఏం చేస్తున్నది, will bisect the angle between the coordinate axes. Bisect the angle between the coordinate axes అంటే మనం ఏంటో కనుక్కోవాలి, కండిషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ద బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు x1, y ఈజ్ ఈక్వల్ టు -x1 అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఈక్వేషన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x. ఓకేనా, అంటే y ఈజ్ ఈక్వల్ టు x1, y ఈజ్ ఈక్వల్ టు -x1. ఓకే, నౌ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఆన్సర్, the equations of angle bisector of coordinate axes are y is equal to plus or minus x. ఓకేనా, ఇప్పుడు మనకి కండిషన్ కావాలి. కోఆర్డినేట్ బైసెక్టర్ ఈక్వేషన్స్ అయితే మనకి కండిషన్ కావాలంటే ఏంటి, ఎలిమినేట్ y ఫ్రమ్ ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్. అంటే ఏం చేయాలి మనం, ఎలిమినేట్ y ఫ్రమ్ ఈక్వేషన్ 1, దెన్ 1 అనండి. ఓకేనా, అప్పుడు y ని ఎలిమినేట్ చేయడం అంటే ఏమవుతుంది, ax స్క్వేర్ ప్లస్ 2hx ఇంటూ y అంటే ఎంత, ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ b ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దిస్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2hx స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ bx square is equal to 0 plus or minus b into x square. ఓకేనా, ఇప్పుడు మనకి దీన్ని ఇటు తీసుకెళ్దాం, ఏ ప్లస్ ఆర్ మైనస్ ఏ బిని ఇలా ఉంచేసి ప్లస్ బి ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, ఏ ప్లస్ బి ఇందులోను కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2hx స్క్వేర్. ఓకే, నా ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2h. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సో స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h హోల్ స్క్వేర్ అంటే ఎంత, 4h స్క్వేర్. So the required condition is a plus b whole square is equal to 4h square. So the fourth option is the answer. Have a look. The problem number 2. So this is also angular bisector equations. The equation of the pair of bisectors of the angle between the pair of lines x square minus 2axy minus y square is equal to 0 is x square minus 2bxy minus y square. So మనకి ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ యొక్క బైసెక్టర్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2bxy మైనస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. దెన్ హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఏబి. ఓకేనా, ఏబి మధ్య రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. ఓకేనా, సో లెట్స్ గో టు ద సొల్యూషన్. సో మనకి పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్ ఈక్వేషన్, ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ తీసుకోండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ కి యాంగులర్ బైసెక్టర్స్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ xy. సో పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ బైసెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ this one, h into x square minus y square is equal to a minus b of xy. Now we have to find the bisector equations for this pair of lines. అంటే ఈ pair of lines కి మనం bisector equation కనుక్కుందాం. The equations of pair of bisectors of angles between
the lines between the lines ఏంట లైన్స్ x square minus 2axy minus y square is equal to 0. అంటే ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ కి ఈ ఫార్ములా అప్లై చేయండి. a is equal to 1 కదా, a is equal to ఎంత 1, అలాగే 2h is equal to ఎంత minus 2a, అలాగే b is equal to ఎంత అవుతుంది minus 1, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. h అంటే ఎంత అవుతుంది minus a of x square minus y square is equal to a minus b అంటే 1 minus of minus 1 అంటే ప్లస్ 1 1 ప్లస్ 1 xy అంటే ఇది ఏమవుతుంది మైనస్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ 1 ప్లస్ 1 2xy వస్తే ఏమవుతుంది మైనస్ 2xy is equal to 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ax స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ ay స్క్వేర్ is equal to 0. ఓకేనా, దీన్ని 2 అనండి. సో మనకి ఆల్రెడీ పెయిర్ ఆఫ్ లైన్స్ యొక్క బైసెక్టర్ ఈక్వేషన్స్ ఏమని ఇచ్చాడు, దీన్ని 1 అనండి. x square minus 2bxy minus y square is equal to 0. అంటే ఇది ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే 1 and 2 రిప్రజెంట్స్ ద సేమ్ లైన్. అంటే మనం కనుక్కున్నది ఏంటి, బైసెక్టర్ ఈక్వేషన్స్. ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చింది కూడా బైసెక్టర్ ఈక్వేషన్స్. సో దీని బైసెక్టర్ ఈక్వేషన్స్ ఇదైతే మనకు ఫార్ములాతో కండిషన్ అప్లై చేసి వచ్చింది ఏముంది, ఈక్వేషన్ 2 అయింది. ఇప్పుడు 1 and 2 రిప్రజెంట్ ద సేమ్ లైన్. అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ a బై, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1 is equal to xy కోఎఫిషియంట్ ఎంత 2 బై, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత minus 2b is equal to y స్క్వేర్ కోఎఫిషియంట్ minus a బై minus 1. సో ఈ రెండు కండిషన్, ఈ రెండు ఉపయోగించుకోండి. ఏమవుతుంది, a by 1 is equal to 2 by minus 2b, 2 cancel. అంటే ab is equal to minus 1 implies ab minus 1 ఇటు వస్తే ఏమవుతుంది plus 1 is equal to 0. So the condition is ab plus 1 is equal to 0. Second option is the answer. The next problem. So problem number 3. The area in square units of the triangle formed by the pair of lines and the straight line. So this was very important question, frequently asked in MCET. So చాలా సింపుల్, ఇది డైరెక్ట్ మనకి ఫార్ములా ఉంది. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ y స్క్వేర్ is equal to 0 and the pair of on the straight line x plus y plus 1 is equal to 0. Now, so the area of the triangle formed by the pair of lines ax square plus 2hxy plus by square is equal to 0 and area ki ax square plus 2hxy plus by square is equal to 0 and lx plus my plus n is equal to 0. అంటే ఈ pair of lines తోని ఈ లైన్ తోని ఫార్మ్ అయ్యే ఏరియా ఫార్ములా ఏంటంటే డెల్టా is equal to n square into root h square minus ab by under root am square minus 2hlm plus bl square. So this is the formula for finding the area of the pair of lines ax square plus 2hxy plus by square is equal to 0 and the line lx plus my plus n is equal to 0 is n square under root h square minus ab upon a mod am square minus 2hlm plus bl square is equal to 0. ఇక్కడ a is equal to ఎంత అవుతుంది 1, 2h is equal to ఎంత minus 3, b is equal to 1, అలాగే lx plus my తో కంపేర్ చేయండి. l is equal to 1, m is equal to 1 and n is equal to 1. Now ఏరియాకి ఫార్ములా ఏంటి, n square into under root h square minus ab by mod am square minus 2hlm plus bl square. సో మోడ్యులస్ మొత్తానికి కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ రూట్ లో పాజిటివ్ ఉంటుంది, n స్క్వేర్, n నెగిటివ్ అయినా స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్, అందుకే ఇలా వేసాను. n స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ ఇంటూ రూట్ h స్క్వేర్. h స్క్వేర్ అంటే h అంటే -3/2, -3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9/4, మైనస్ a అంటే 1, b అంటే 1 బై మోడ్ am స్క్వేర్, a అంటే 1, m స్క్వేర్ అంటే 1 మైనస్ 2h అంటే ఎంత -3 అంటే మైనస్ మైనస్ ప్లస్ 3, l అంటే ఎంత 1, m అంటే ఎంత 1 ప్లస్ bl స్క్వేర్, b అంటే 1, l స్క్వేర్ అంటే 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ
root 9 by 4 minus 1 by modulus of 1 plus 3 plus 1. So this is root 5 by 2. ఎందుకు 9 మైనస్ ఎల్సిఎం తీస్తే 4 రూట్ 4 2 అవుతుంది. 9 మైనస్ 4 5 అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది 5 వచ్చింది. అంటే రూట్ 5 by 2 ఇంటూ 1 by 5 అంటే అది 1 by 2 root 5 1 by 2 root 5 అంటే రూట్ 5 లో రూట్ 5 టైమ్స్ స్క్వేర్ యూనిట్. సో అడిగాడు కదా 1 by 2 root 5 square unit. So third option is the answer. Have a note. Problem number 4. So the problem is, if the pair of straight lines given by ax square plus 2hxy plus by square is equal to 0. Condition h square is greater than ab అంటే pair of lines represent చేస్తుంది ఈ లైన్ అని ఇండికేట్ చేస్తున్నాడు. Forms an equilateral triangle with the line ax plus by plus c is equal to 0. Then a plus 3b into 3a plus b is equal to how much? We have to find that. ఓకేనా, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఏంటి, ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది ఈ స్ట్రైట్ లైన్ తో. అప్పుడు దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a plus 3b into 3a plus b. ఓకే, లెట్స్ సీ ద సొల్యూషన్. సో the pair of lines forms an equilateral triangle with the line ax plus by plus c is equal to 0. అంటే ఏంటి, ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ ఈ స్ట్రైట్ లైన్ తో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే ఏమవుతుంది. ఓకేనా, ద పెయిర్ ఆఫ్ లైన్స్ forms an equilateral triangle with the line. Then ax plus by whole square is the minus 3 into bx minus ay whole square is equal to 0. Okay na? The pair of lines forms an equilateral triangle with the line. Then అంటే ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే ఈ పెయిర్ ఆఫ్ లైన్ తో స్ట్రైట్ లైన్ మన కండిషన్ ఏంటి, ax plus by whole square minus 3 into bx minus ay whole square. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ax square plus 2hxy plus by square తో కంపేర్ చేద్దాం. ఓకేనా, a 2h b కోఎఫిషియెంట్స్. a is equal to అవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ టర్మ్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ యాక్చువల్ గా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్. అలాగే ఇక్కడ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి స్క్వేర్ అవుతుంది. అంటే minus 3b square. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే 2h ఏమవుతుంది ఇక్కడ 2abxy అంటే xy కోఎఫిషియంటే కదా, xy కోఎఫిషియంటే కదా 2h అంటే xy కోఎఫిషియంట్ 2h. ఇటు కూడా xy కోఎఫిషియంట్ కంపేర్ చేయండి, ఈ స్క్వేర్ చేస్తే 2abxy అంటే xy కోఎఫిషియంట్ ఏమవుతుంది 2ab. అలాగే ఇక్కడ కూడా minus 2ab మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 3s are 6ab అంటే ఎంత అవుతుంది 8ab. అలాగే b is equal to కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతుంది బి స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ అంతే కదా ప్లస్ ఏ స్క్వేర్ అంటే minus 3a స్క్వేర్. ఓకే, నా మనకి ఇప్పుడు ఏం కావాలి a plus 3b వాల్యూ కావాలి. a plus 3b అంటే ఏ అంటే ఎంత a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. b ని 3 తో మల్టిప్లై చేయండి, b అంటే ఎంత ఇదే కదా 3 తో మల్టిప్లై చేయండి ఎంత ప్లస్ 3b స్క్వేర్ 3 3s are 9a స్క్వేర్. సో మైనస్ 3b స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ క్యాన్సిల్, a స్క్వేర్ మైనస్ 9a స్క్వేర్ ఎంత minus 8a స్క్వేర్. అలాగే నెక్స్ట్ ఎంత 3a ప్లస్ b.
సో 3a ప్లస్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో 3a అంటే దీన్ని a ని 3 తో మల్టిప్లై చేయండి. 3a స్క్వేర్. సో దిస్ ఈజ్ 3a స్క్వేర్ మైనస్ 3 times 9b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్. సో ఇక్కడ 3a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ క్యాన్సిల్. సో 9b స్క్వేర్ మైనస్ 9b స్క్వేర్ అంటే మైనస్ 8b స్క్వేర్. దేర్ఫోర్ a plus 3b into 3a plus b. సో ఈ వాల్యూ కావాలంటే ఎంత? మైనస్ 8a స్క్వేర్ ఇంటూ మైనస్ 8b స్క్వేర్ అంటే ఎంత? 64a స్క్వేర్ b స్క్వేర్. 64a స్క్వేర్ b స్క్వేర్ ఏం రాయొచ్చు? 8ab హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. బట్ 8ab అంటే ఎంత? 2h అంటే 2h హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4h స్క్వేర్. సో మనకి a ప్లస్ 3b ఇంటూ 3a ప్లస్ b వాల్యూ ఎంత అవుతుంది? 4h స్క్వేర్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హ్యావ్ ఏ నోట్. Problem. So this is problem number 5. The centroid of the triangle formed with a pair of straight lines 2x square minus 2xy plus 7y square is equal to 0 and the line 2x minus 3y plus 4 is equal to 0. Now we have to find the centroid of the triangle formed by these two lines and this straight line. Okay na? In general ga మనం సాల్వ్ చేయాలంటే ఈ క్వశ్చన్ ఏం చేస్తాం? ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ ని రెండు స్ట్రైట్ లైన్స్ కింద విడగొట్టి అప్పుడు ఈ మూడు స్ట్రైట్ లైన్స్ ని 1 by 1 సాల్వ్ చేసి అంటే ప్రతి పెయిర్ ఆఫ్ లైన్స్ ని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అలాగే 3 పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేసి సెంట్రాయిడ్ కడతాం. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అది సెంట్రాయిడ్. సో అలా కాకుండా ఇక్కడ సింపుల్ గా షార్ట్ కట్ ఉంది. ఓకేనా? సో మనం ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ ని ఈ స్ట్రైట్ లైన్ ని ఉపయోగించుకుని మనం ఏరియా ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ లో ఏ ఎంత? 12, 2h ఎంత? మైనస్ 20 అండ్ h ఎంత? మైనస్ 10. ఓకే. అలాగే b ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ l ఈజ్ ఈక్వల్ టు 2. ఇది lx ప్లస్ my ప్లస్ m తో కంపేర్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ 3. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. నౌ సెంట్రాయిడ్ లెట్ c ఆల్ఫా బీటా బి ద సెంట్రాయిడ్ అనుకుంటారు. లెట్ c ఆల్ఫా బీటా బి ద సెంట్రాయిడ్. సో ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా బీటా కనుక్కోవాలి. ఆల్ఫా బీటా కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే మనకు ఒక షార్ట్ కట్ ఉంది. ఆల్ఫా బై bl మైనస్ hm is equal to beta by am minus hl is equal to minus 2n by 3 into am square minus 2hlm plus bl square. సో మనం ఈ కండిషన్ యూజ్ చేస్తే ఆల్ఫా బీటా కోఆర్డినేట్స్ వస్తాయి. సో వాట్ ఈస్ ద కండిషన్ హియర్? ఆల్ఫా బై bl మైనస్ hm is equal to beta by am minus hl is equal to minus 2n by 3 times am square minus 2hlm plus bl square. ఏం లేదు, ఇప్పుడు ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. సొల్యూషన్ విల్ గెట్ ద సొల్యూషన్. సో ఆల్ఫా బై bl, b అంటే ఎంత? 7, l అంటే 7 2s are 14 మైనస్ hm, h అంటే ఎంత? మైనస్ 10 ఇంటూ మైనస్ 3 ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 30 అంటే ఇక్కడ మైనస్ 30 కదా, ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా. అలాగే బీటా బై am మైనస్ hl 12 3s are ఎంత? 36 మైనస్ hl అంటే మైనస్ 10 ఇంటూ మైనస్ 2 ఎంత? మైనస్ 20 అంటే ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ n అంటే ఎంత? 4 by 3 times am square. a అంటే ఎంత? 1. m square అంటే a అంటే 12. m square అంటే ఎంత? 9 మైనస్ 2hlm. 2h అంటే ఎంత? 20 అంటే ప్లస్ 20 ఇంటూ మైనస్ 2h అంటే ఎంత? మైనస్ 10 ఇంటూ ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. మైనస్ 10 ఇంటూ l అంటే ఎంత? 2, m అంటే ఎంత? మైనస్ 3. ఇక్కడ పెద్ద బ్రాకెట్ పెడదాం. ప్లస్ bl స్క్వేర్. b అంటే ఎంత? 7. l స్క్వేర్ అంటే 4. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై ద హోల్ థింగ్. సో ఆల్ఫా బై మైనస్ 16, బీటా బై మైనస్ 16, మైనస్ 36 ప్లస్ 20 ఎంత? మైనస్ 16. సో మైనస్ 8 బై 3 ఇంటూ 12 9s are ఎంత? 108. ఓకేనా? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ 3 మైనస్ అంటే ప్లస్ కదా,
అంటే 28 యాడ్ చేయండి, ఇది యాడ్ చేయండి. 12 9s 108, 7 4s 28 అంటే ఎంత 136. ఓకే, ఇక్కడ ప్లస్ 136 మైనస్ ఇదంతా 3 అంటే మైనస్ 60. సో ఆల్ఫా బై మైనస్ 16 బీటా బై మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 బై 3 ఇంటూ ఇదంతా 66 60 నుంచి 76 8 క్యాన్సిల్ అవ్వాలి. 2h వెళ్ళాం, 2h అంటే 20 కదా, సారీ ఇక్కడ 20 వస్తుంది. ఓకేనా, అంటే ఇది ఎంత అవుతుంది 120 అవుతుంది, ఇదంతా 120. సో మనకి 136 లోంచి 120 తీసేయండి, ఎంత 16. సో 16 లో 8 2 టైమ్స్ అంటే ఆల్ఫా ఇది కూడా మైనస్ 16 బై మైనస్ మైనస్ ప్లస్ గా 16 బై ఏమవుతుంది 3 2 6. అలాగే బీటా ఇది కూడా ఎంత అవుతుంది మైనస్ ఆఫ్ ఇట్ మైనస్ మైనస్ ప్లస్ కదా 16 బై 6 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 8 by 3, beta is equal to 8 by 3. Therefore, centroid alpha beta is equal to 8 by 3 comma 8 by 3. So this is the required answer. So 8 by 3 third option is the answer. Have a note. Let's go to the next problem. So this is problem on orthocenter. So the orthocenter of the triangle found by the lines x plus y is equal to 1 and 2y square minus xy minus 6x square is equal to 0. A straight line is given and the pair of straight line is given. So how to find the orthocenter of the triangle found by the given pair of lines and the straight line? So manaki ikkada the orthocenter answer, the orthocenter of the triangle formed by the pair of lines standard form తీసుకుందాం ax square plus 2hxy plus bl square is equal to 0 and lx plus my plus n is equal to 0 is. సో మనకి ఆర్థోసెంటర్ ఏమవుతుందంటే kl, km అవుతుంది. సో ఆర్థోసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ax square plus 2hxy plus by square is equal to 0 and the straight line lx plus my plus n is equal to 0 is kl, km. ఇప్పుడు ఈ k ఏంటో కనుక్కోవాలి మనకి. వేర్ k is equal to minus n of a plus b by am square minus 2hlm plus bl square. So this is the value of k. So in order to find the orthocenter of the triangle, first we have to find the value of k using the formula. Okay na? So ఈ ఫార్ములా ఉపయోగించి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఇచ్చిన డేటాలో a is equal to ఎంత 2 కాదు, a is equal to minus 6. ఓకేనా, ఇది y square కోఎఫిషియంట్. 2h is equal to ఎంత -1. సో b is equal to 2. అలాగే l is equal to 1, m is equal to 1, n is equal to ఎంత -1. n వాల్యూ ఎంత x plus y -1, 1 ఇటు వస్తే -1 అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ k is equal to minus of n అంటే ఎంత -1 into a plus b -6 plus 2 by am square. a అంటే -6, m square అంటే 1 square minus 2hlm అంటే 2h అంటే -1 కదా, ప్లస్ l అంటే ఎంత 1, m అంటే ఎంత 2h అంటే 1, l అంటే 1, m అంటే 1 ప్లస్ bl square. b అంటే ఎంత 2, l square అంటే 1 square. So now this is minus of minus plus kada, minus of minus 4, minus of minus plus కాబట్టి -4 by -6 plus 1 plus 2, -4 by ఇదంతా -6 plus 3 అంటే ఎంత -3. This is nothing but 4 by 3. Therefore ఆర్థోసెంటర్ మనకి ఏం కావాలి, మనకి ఆర్థోసెంటర్. ఆర్థోసెంటర్ అంటే ఏమనుకున్నాం మనం kl, km. సో
సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k 4/3 ఇంటూ l అంటే కోఆర్డినేట్స్ ఏమవుతాయి ఆర్థో సెంటర్ కోఆర్డినేట్స్ KL KM అవుతాయి KL KM అంటే k వాల్యూ ఎంత k వాల్యూ 4/3 l వాల్యూ ఎంత 1 m వాల్యూ ఎంత 1 సబ్స్టిట్యూట్ చేయండి అంటే 4/3 ఇంటూ 1 ఎంత 4/3 అలాగే 4/3 ఇంటూ m 4/3 ఇంటూ 1 అంటే ఎంత 4/3 సో ఆర్థో సెంటర్ ఈజ్ 4/3 4/3 సో ఇన్ ద గివెన్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద 4/3 4/3 హ్యావ్ ఏ లుక్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ కి డౌట్స్ ని పంపించండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ని సాధ్యమైనంత వరకు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే థ్యాంక్ యూ